ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, ఆఫీస్ వర్క్ 5 నిమిషాలు అయిపోతుందిలే. వర్క్ ఈజ్ ఓవర్. ఏమైంది అవని? ఎందుకు ఇలా ఉన్నావు? రేపటి నుంచి అక్షయ్కు ఎలాంటి సమస్యలుండవు. నువ్వు మాత్రం తండ్రిగా అక్షయ్ని బాగా చూసుకోవాలి బావా. నాకంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నది నువ్వు. ఇప్పుడు నాకు అప్పగింతలు ఇస్తున్నావేంటి? బాధ్యతను మోసి మోసి అలసిపోయాను బావా. అందుకే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పిల్లల విషయంలో ఏ తల్లి విశ్రాంతి తీసుకుంటానని అనదు. నువ్వు నా దగ్గర ఏదో అబద్ధం చెప్తున్నావు. ఏం లేదు బావా. నాకెప్పుడైనా జరగరాందేదైనా జరిగిందంటే నేను నీకు దూరమైతే. అవని, నా దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. తల్లిగా నీకు గండం ఉంది కాబట్టి అక్షయ్ మన బిడ్డ అన్న విషయం మనం ఎవ్వరికీ చెప్పటం లేదు. అలాంటప్పుడు నీకేం జరగదు. ఇంకొక్కసారి ఇలా మాట్లాడితే దెబ్బలు పడతాయి. నిద్రపోదాం. నువ్వు నిద్రపో బావా. నాకు వంటగదిలో పనుంది, చూసుకునొస్తాను. అవని, నువ్వు వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటాను. సరే బావా. నా కూతురి జీవితం బాగుండాలి. రేపు నారాయణరావు గారు వచ్చి నిజం చెప్పే సమయానికి నేను నా జీవితాన్ని ముగించాలి. అప్పుడు గండం దాటిపోతే నా బిడ్డ అన్ని బంధాల మధ్యకి వస్తుంది. నా బిడ్డ ముందు నేను చనిపోతే తను తట్టుకోలేదు. అందుకే ఎటైనా దూరంగా వెళ్ళిపోయి దూరం అయిపోతాను. అన్నపూర్ణాదేవి, నేను ఈరోజు నీ ముందు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటానని ఏనాడు అనుకోలేదు. వారసురాలి గురించి ఇంటి పెద్దలు, కూతురు గురించి నేను, నా బావ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. నా కూతురు ఎక్కడుందో తెలిసినా
ఆ నిజం నేను బయటికి చెప్పలేకుండా ఉన్నాను. మహర్ జాతకంతో పుట్టిన ఈ ఇంటి వారసురాలైన నా కూతురి బాధ్యత అంతా నీదే తల్లి. నీ మీదున్న నమ్మకంతోనే నా కూతురి భవిష్యత్తుని నీ చేతుల్లో పెడుతున్నాను. రేపటితో ఈ ఇంటితో నాకు బంధం తెగిపోతుంది. పట్టు పరుపులు నీ సొంతమైనా ఇలా నేల మీద పడుకున్నావు. రేపు నీ గురించి అందరికీ తెలిసిపోతుంది. మేడం, నిద్రపోలేదా? రేపటి నుంచి ప్రశాంతంగా నిద్రపోతానమ్మా. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చాను. రోజు చూస్తున్నారు కదా. చివరిసారి చూసుకుందామని. ఏంటి? అదేనమ్మా, నిద్రపోయే ముందు చివరిసారిగా నిన్ను చూసుకుందామని. రేపటి నుంచి నిన్నందరూ మెచ్చుకోవాలని అమ్మవారిని కోరుకున్నాను. నువ్వు ఆనందంగా ఉండాలి. నీ గురించి ఎవ్వరూ గొడవలు పడకూడదు. ఈ ఇంట్లో నేనున్నా లేకపోయినా నీకు ఏ లోటు రాకూడదు. మీరెందుకుండరు? మాట వరస కన్నానమ్మా. నువ్వు నిద్రపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.